జలసౌధలో కేంద్ర జల అభివృద్ధి సంస్థ గోదావరి బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై చర్చించారు. గోదావరి మిగులు జలాలు తేల్చకుండా అనుసంధానం సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఏపీ అధికారులు. తమకు కేటాయించిన 147 టీఎంసీలను వాడుకుంటామన్నారు ఛత్తీస్గఢ్ అధికారులు. ఛత్తీస్గఢ్ నీటి వాటా పోతే మిగులు జలాలే ఉండవని కేంద్ర జల అభివృద్ధి సంస్థకి చెప్పింది ఏపీ. గోదావరి నీటిని వయా తెలంగాణ పంపుతామంటే అంగీకరించబోమని తెలిపింది. పోలవరం, బనకచర్లతో కావేరీ అనుసంధానాన్ని పరిశీలించాలని ఏపీ కోరింది. నదుల అనుసంధానంలో గోదావరి, పెన్నాని ఫేజ్ 1లో చేర్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే గోదావరి జలాలు ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క సారలమ్మ నుంచి తరలించాలని సూచించింది తెలంగాణ. నదుల అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయం సేకరించిన కేంద్ర జల అభివృద్ధి సంస్థ త్వరలో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించింది.